నియో అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fees. రాజకీయాల్లో ఎటువంటి స్టార్ వచ్చినా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా సరే కొన్ని సమస్యలు మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పట్లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి అవుతాను అనే లక్ష్యంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. కొన్ని సీట్లను కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసింది. అయితే 2014 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసు 2014 నుంచి ఇవాల్టి వరకు మెగాస్టార్ చిరంజీవిని వెంటాడుతూనే వచ్చింది. ఆ కేసుకు ఇవాళ అమరావతిలోని హైకోర్టు ఒక ముగింపు పలికింది. ఆ కేసును కొట్టేస్తూ తీర్పిచ్చింది. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవిని వెంటాడిన కేసు ఏంటి అంటే, గుంటూరు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు 2014లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా అరండల్పేట ఏరియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఎన్నికల సంఘం నియమించిన నియమావళికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనే ఒక కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ రోజు అరండల్పేటలో రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని చెప్పేసి ఈసీ నిబంధనలు ఉన్నాయి. రాత్రి 10 గంటల తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో గుంటూరు జిల్లా అరండల్పేట పోలీసులు చిరంజీవి పైన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టుగా కేసు నమోదు చేశారు. ఆ కేసు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో ఆ కేసు ఇంతకాలం కొనసాగుతూనే వచ్చింది. చివరికి నిన్న హైకోర్టులో ఆ కేసు పైన జడ్జి తుది తీర్పు చెప్పారు. ఆ కేసు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి చిరంజీవి తరఫున లాయర్ ఏమని వాదించారంటే, నిజానికి రాత్రి 10 గంటల వరకే ఈసీ నిబంధనలు ఉన్నప్పటికీ 10 గంటల తర్వాత ప్రచారం ముగించుకొని చిరంజీవి ఇంటికి బయలుదేరిన సమయంలో పోలీసులు దాన్ని ఎన్నికల ప్రచారంగా చూపిస్తూ కేసు నమోదు చేశారని, ఈ కేసు దీన్ని చెల్లదని, ఈ కేసును ఎట్లయినా కొట్టేయాలని చెప్పేసి లాయర్ వాదించారు. చిరంజీవి తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఆ కేసును కొట్టేస్తూ తీర్పిచ్చింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేరు, రాజకీయాలను వదిలేశారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన తర్వాత, రాజ్యసభ సభ్యుడిగా కొంతకాలం కొనసాగిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలని సమాంతర దూరంలో చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు చిరంజీవిని ఇంకా వెంటాడడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ కేసుని వాళ్ళ గుంటూరు కోర్టు కొట్టేయడంతో అదొక చర్చనీయాంశమైన అంశమైంది.